ఎస్ మ్యామ్. అందరికీ నా యొక్క నమస్కారములు. సర్వం విశ్వమే గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాల అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార బాబాజీ గారి అనుగ్రహంతో, ఆదిశంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత నిత్యపారాయణం మొదలు పెడతాం. ముందుగా ప్రార్థన. 11వ అధ్యాయంలో 21, 22 శ్లోకాలు వినిపించడానికి సువర్ణ మేడం గారు వస్తున్నారు. వారికి మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. మరియు అలాగే రమాదేవి మేడం గారు కూడా 17వ అధ్యాయంలో 5వ శ్లోకం నేర్పించడానికి వస్తున్నారు. వారికి కూడా సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమారుత సున్వతి దివై స్తవై వేదసాంగ పదాక్రమోపనిషదై గాయత్రీ యం సామగం ధ్యానవాస్థితా తద్గతేన మానసా పశ్యతి యం యోగినా యస్యంతం న విదుఃసురసురగణః దేవయ తస్మై నమః. నారాయణం నమస్కృతం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోధ్యాయః. 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. రూపం మహాతే బహువక్త నేత్రం మహాబహు బహురూపదం బహూదం ష్టకరాళం దృష్ట్వా లోక ప్రవతీత తతః హం నభస్పృశ్యం దీప్తమనేకవర్ణం వ్యాత్తననానిం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వం ప్రవృత్తి తాతారం కృతిం నా విద్యామి శమం చ విష్ణు చ. జై శ్రీకృష్ణ. జై. మ్యూట్ లో ఉన్నారు మ్యామ్ మీరు. నాగరాజ్. సారీ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. శ్రీ సంజయ్ ఉవాచ. రూపం మహత్తే బహువక్త నేత్రం మహాభావో బహురూపదం బహుదూరం ద్రష్టకారాళం దృష్ట్వా లోకః ప్రవర్తితస్తతాహం నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యత్యానానం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వం ప్రవర్తితాంతరాత్మా కృతిం నా విదామి శమం
చ విష్ణు. జై శ్రీకృష్ణ. రాధా మేడం పుష్పల చదవండి. ఓం శ్రీ 33 పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయः. విశ్వరూప సందర్శన యోగः. రూపం మహత్తే బహువక్రనేత్రం మహాబాహో బహుబాహురూపాదం బహుదం శ్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తదాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యక్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవద్దితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ఏకోదశాధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. రూపం మహత్తే బహురక్తనేత్రం మహాబాహో బహుబాహురూపదం బహుధరం బహుద్రష్టాకరాళం దృష్ట్యా లోకా ప్రవ్యదితాస్తదాహం నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్యా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 5వ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుతున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోऽధ్యాయः. శ్రద్ధాత్రయ విభాగ యోగः. శ్రీ భగవానువాచ అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. అశాస్త్ర విహితం అంటే అశాస్త్ర విహితం అంటే శాస్త్రాలలో చెప్పబడనిది అని అర్థం అన్నమాట. ఘోరం అంటే ఇతరులకు హాని కలిగించేటటువంటిది. తప్యంతే చేసేవారు, ఎవరైతే, తపః తపస్సులు, జనాః జనులు, దంభాః గర్వముతో, అహంకారము, సంయుక్తాః నెలకొని, కామముతో, రాగ ఆసక్తితో, బలంగా, అన్వితాః ప్రేరేపితులైనటువంటి వారు అని అర్థం అన్నమాట. ఇంకోసారి ఇది చెప్పండి. కామరాగ బలాన్వితాః. కామరాగ బలాన్వితాః. కామ అంటే కామముతో, రాగము అంటే ఆసక్తి, అంటే కామముతో ఆసక్తి అని అర్థం. ఇక్కడ కామముతో ఆసక్తి కలవారై బలంగా ప్రేరేపితులైనటువంటి వారు, కామరాగ కోరికలు ఆసక్తి కలిగినటువంటి వారు ఉండి ఏం చేస్తున్నారు? బలగర్వితులైనటువంటి వారు. అర్థమైందా అండి? చెప్పమంటారా మళ్ళీ? అర్థం. ఓకే. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. శాస్త్రాలలో చెప్పబడినట్టి తీవ్రమైన తపోవ్రతాలను గర్వ అహంకారాలతో చేసేవారు, కామముతో ఆసక్తితో నడుపబడేవారు. ఇక్కడ అర్జునుడు అడగడం జరిగింది కదా,
ఇప్పుడు వారికి తెలియదు, శాస్త్రాలు అవి చదవకుండానే పూజలు చేస్తారు కాబట్టి వారు ఏ గుణాలలో ఉన్నారు కృష్ణ, సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా అని అడగడం జరిగింది. దానికి ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడు, శాస్త్రాలలో చెప్పబడినట్టి తీవ్రమైన తపోవ్రతాలను గర్వ అహంకారాలతో చేస్తున్నారు వాళ్ళు. శాస్త్రాలు చదివిన వాళ్ళైతే భగవంతుడు చెప్పిండు కాబట్టి మేము చేస్తున్నాము, అయ్యో భగవంతా చేసే ప్రతి పనిని భగవంతా నీవు చేయిస్తున్నావు, మేము చేస్తున్నాము అని ఒక భక్తి భావనతో చేస్తారు. ఇక్కడ శాస్త్రాలలో చెప్పబడినటువంటి తీవ్రమైనటువంటి తపోవ్రతాలను గర్వహంకారాలతో చేసేవారు. ఎవరు? కామముతో ఆసక్తితో నడపబడేవారు. అందుకే వారు శాస్త్రాలు చదవరు. అంతే, దంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగి ఇండివారు, బల గర్వితులు అయినటువంటి వారు శాస్త్ర విరుద్ధముగా మనః కల్పితమైనటువంటి ఘోర తపస్సులను ఆచరించును అని చెప్పడం జరిగింది. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం శ్లోకం చదువుకుందాము. అశాస్త్ర విహితం అశాస్త్ర విహితం ఘోరం ఘోరం తప్యంతే తప్యంతే ఏ తపః జనాః ఏ తపః జనాః దంభాహంకార దంభ అహంకార సంయుక్తాః సంయుక్తాః కామరాగ కామరాగ బలాన్వితాః బలాన్వితాః అశాస్త్ర విహితం ఘోరం అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కామరాగ బలాన్వితాః. జై శ్రీకృష్ణ చెప్పొచ్చు. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత హత సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగః. శ్రీ భగవాన్ ఉవాచ అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోః జనాః దంభాంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. దంభము అహంకారము గల్లవారు, కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయినవారు, శస్త్ర విరుద్ధముగా మనః కల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు. శ్రీకృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అత సప్తమో దశోధ్యాయః శ్రద్ధ విభాగ యోగః. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే హే తపో జనః దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్వితః. జై శ్రీకృష్ణ. తాత్పర్యం 5 ఆడుకున్నాం. ఓకే. రాధా మేడం, లత మేడం. ఓం శ్రీమద్భగవద్గీత ఓం శ్రీ పరమాత్మనే నమః. అత సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగః. అర్జున శ్రీ భగవాన్ ఉవాచ
అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాంకార సంయుక్తా కామరాగ బలాన్వితాః. దంభము అహంకారం గలవారు, కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులైన వారు శాస్త్ర విరుద్ధంగా మనకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు. జై శ్రీకృష్ణ. రాధా మేడం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా సప్తదశోऽధ్యాయः. శ్రద్ధాత్రయ విభాగయోగः. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగా బలాన్వితాః. దంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయినవారు శాస్త్ర విరుద్ధంగా మనకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంటే ఇక్కడ శాస్త్రోపదేశాలలో పేర్కొనబడినట్టి తపోవ్రతాలను తయారు చేసే మనుషులు ఉంటారు. మనకి మొదటి శ్లోకంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న కూడా అదే. అంటే ఉదాహరణకి ఏదో రాజకీయ ప్రయోజనం వంటి దాపరిక ఉద్దేశంతో చేసే ఉపవాసము శాస్త్రోపదేశాలలో పేర్కొనబడలేదు, అక్కడ లేదు అసలు. లేదు. శాస్త్రాలు ఆధ్యాత్మిక ప్రగతి కొరకే ఉపవాసాన్ని ఉపదేశించాయి కానీ ఏదో రాజకీయ సాంఘిక ప్రయోజనానికి కాదు. భగవద్గీత అభిప్రాయాన్ని బట్టి అటువంటి తపస్సులు చేపట్టేవారు నిశ్చయముగా అసురులే. అసురులు అంటే రాక్షసులు. వారి కార్యాలు శాస్త్రోపదేశాలకు విరుద్ధంగా ఉండి జనులకు ఏమాత్రము లాభదాయకముగా ఉండవు. నిజానికి వారు గర్వము, మిథ్యాహంకారము, కామము, భౌతిక భోగాసక్తితో పనిచేస్తారు. అటువంటి కార్యాల వలన దేహ నిర్మాణానికి కారణమైన భౌతిక తత్వ సమ్మేళనము కలత చెందడమే కాకుండా దేహంలో ఉండే స్వయం భగవంతుడు కూడా కలత చెందడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ. గీతా మహత్యం చెప్పుకుందామా? ఓకే మేడం. అందరము నలుగురము ఐదుగురం ఉన్నాం కదా, ఐదుగురము 8, 8, 8. ఓకేనా? ఎవరు ఫస్ట్? నిన్న నాదైంది ఫస్ట్. మీరు ఒకరొకరు రోజు ఒకరు. మేడం చెప్తారా? రాధా మేడం చెప్పలేదు. రాధా మేడమా? రాధా మేడం చెప్పమనండి. భగవద్గీతా మహత్యం. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మా కృతాని చ. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతకర్తవ్యా కిమన్నై శాస్త్ర విస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిస్సృతాః. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్రాద్వినిస్సృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. ఎన్ని చెప్పాలి? 8. ఓకే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుర్గం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ధరోవాచ
భగవాన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఓకే. ప్రారబ్ధం భుజ్యమా శ్రీ విష్ణుర్వాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతభ్యాసరత సదా సముక్త ససుఖి లోకే కర్మణా నోపలిప్యతే మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంబసా గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై సర్వే దేవాశ్చ ఋషియో యోగినః ఆశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్దావ పార్షదై సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రహం నిశ్చితం పృథ్వీ నివాసామి సదైవ హి గీతాశ్రేయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం గీతా మే పరమ విద్యా బ్రహ్మరూపా న సంశయః అర్థమాత్రాక్షర నిత్య స్వనిర్వాచ పదాత్మిక చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతో అర్జునం వేదాత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. చదవండి. योऽष्टादश जपेन्नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परं पदम् पाठे समर्थसम्पूर्णे तदर्थं पाठमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडंशं जपमानस्तु तोमयागफलं लभेत् एकदध्यायन्ते यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेच्चिरम् अध्याय श्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतां यावन्मनुकालं वसुन्धरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयं द्वौ-त्रीनेकं तदर्धं वा श्लोकानां यः पठेन्नरः చంద్రలోకామవాప్నోతి వర్షాణమయుతం ధ్రువం గీతా పాఠ సమాయుక్త మృతో మానసతం భజేత్ గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమా గీతాంతే చ సహాయుక్త సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ గీతార్థశ్రవణాసక్తో మహాపాప ఇతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తా స యుజేత్ విజ్ఞేయ దేహంతే పరమం పదం గీతామాశ్రిత్యం బహు భూంభుజో జనకాదయః నిర్ధూతా కల్మషలోకే గీతాయాతం యాతా పరం పదం. गीतायाः पठनं कृत्वा महात्म्यं नैव या पठेत् वृथा पाठो भवेत् तस्य श्रम एव वृथा एतन्मात्मसंयुक्तं गीताभ्यासं करोति यः स तत्फलमावाप्नोति दुर्लभं गतिमवाप्नुयात्. सूत उवाच महात्म्ये तद्गीताया मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् इति श्रीवराहपुराणे गीतामाहात्म्यं सम्पूर्णम्. ओम शांति शांति शांति. जय श्री कृष्ण. రమా మేడం చెప్పండి సువర్ణ మేడం, కృష్ణ మంత్రం చెప్పేయండి. చెప్పాలా? ఆ, సరే.
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగత్.